ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 8 మ్యాచ్లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం 2 మాత్రమే గెలిచింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బుధవారం నాటి పోరులో ఓటమి పాలై ఈ సీజన్లో 6వ ఓటమిని నమోదు చేసింది. సొంత మైదానం ఉప్పల్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై పేసర్ల దాటికి రైజర్స్ టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలిపోయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 0, అభిషేక్ శర్మ 8 దారుణంగా విఫలం కాగా ఇషాన్ కిషన్ 1 మరోసారి చేతులెత్తేశాడు. నితీష్ రెడ్డి సైతం 2 పరుగులతో నిరాశపరిచాడు. ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 44 బంతుల్లో 71 అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. అభినవ్ మనోహర్ 37 బంతుల్లో 43తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బోల్ట్ ఏకంగా 4 వికెట్లు కూల్చగా దీపక్ చహార్ 2, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు. ఇక సన్ రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ 46 బంతుల్లో 70, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 40 నాటౌట్గా రాణించారు. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటర్ల వైఫల్యమే తమ ఓటమి కారణమని పేర్కొన్నాడు. ఈ సీజన్లో తమకు ఇంకా కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, వికెట్ను సరిగ్గా అంచనా వేయగలిగితేనే ఇకపై ముందుకు సాగే అవకాశం ఉందని కమిన్స్ వ్యాఖ్యానించాడు. అభినవ్ క్లాసెన్ వల్ల మేము చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగాం, కానీ ఈ ఇన్నింగ్స్లో మా జట్టు ప్రదర్శన అస్సలు బాగాలేదు. కనీసం ఇంకొకరైనా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది. ఇదే పిచ్పై మా తొలి మ్యాచ్లో 280 పరుగులు స్కోర్ చేశాం, కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. T20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. సునాయాసనంగా ఇన్నింగ్స్ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటే మంచిది, లేదంటే పరిస్థితి చేజారుతుంది. మాకింకా కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వికెట్ను ఖచ్చితంగా అంచనా వేసి అందుకు అనుగుణంగానే ఆడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. అయితే కొన్నిసార్లు మనం సఫలమైతే మరికొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు పై చేయి సాధిస్తుంది అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.